హెబ్రీలకు రాసిన పత్రిక 13 అధ్యాయాలు కలిగిన గ్రంథాన్ని ఇప్పటికీ 15 వారాలు ముగించుకొని 16వ వారంలోకి వచ్చాం. అంతే కదండి? వెరీ గుడ్. ఎన్నో భాగం ఇది? 12వ భాగానికి వచ్చాం. 6 అధ్యాయాలు ముగించుకున్నాం. ఇప్పటి వరకు నేర్చుకున్న ప్రతి వారంలోనూ చాలా విషయాలు మాట్లాడుకుంటూ చాలా నిగూఢ సంక్షిప్త వివరణతో ఎన్నో విషయాలు మనం నేర్చుకునే ఆలోచన చేసే ప్రయత్నం చేసాం. హెబ్రీలకు ఈ పుస్తకాన్ని రాసినట్టుగా చూసాం. ఆ హెబ్రీలు ఎవరో కాదు, యెరూషలేములోని యూదులు. ఆ యెరూషలేములోని యూదులు అంటే సంఘము. అక్కడ సంఘాన్ని ఉద్దేశించి, ఆ సంఘంలో ఏర్పడుతున్న కొన్ని లోపాలను ఉద్దేశించి, సంఘమా నీలో వెనకడుగేసే దాఖలాలు ఎక్కువ కనబడుతున్నాయి, దానికి గల ప్రతి కారణాన్ని నువ్వు సరి చేసుకోవాలి అని ప్రారంభ రోజు నుంచి హెచ్చరించుకుంటూ వస్తూ చూసాం. గత వారం మనం గుర్తుంటే ఒక వచనాన్ని మనం చూసినట్టు గుర్తు. ఏమని? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారమై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తప్పిపోయిన వాడు ఏంటండి, తన విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేస్తూ బాహాటముగా అవమానపరుచుచున్నాడు. అట్టివాడు మరలా నూతన పొందడం అనేది అసాధ్యం. 13 అధ్యాయాల కాన్సెప్ట్ అదే. ఏంటంటే, నువ్వు గనక తప్పిపోతే ఈ వాక్యాన్ని తెలుసుకున్న వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత కూడా నీలో బలహీన దశ ఏర్పడిందంటే ఇక నువ్వు మారడం అనేది అసాధ్యం. కాబట్టి నేర్చుకున్న నువ్వు తొట్టెల్ల పడకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. అలా చెయ్యాలంటే నువ్వు మూలపాఠాల్లోనే ఉండకూడదు. ఇందులోకి వెళ్ళాలన్నాడు, బలమైన ఆహారం తీసుకోవాలి అన్నాడు. గత వారం గుర్తుందో లేదు మీకు? మూలపాఠాల్లోనే ఉండడం వల్ల మీరు బలహీనులుగా ఉన్నారు. మూలపాఠాలే నేర్చుకోవడం వల్ల మీరు దిగజారిపోతున్నారు. మీ స్థితి బాగుండాలంటే, మీ భక్తి బాగుండాలంటే భక్తిలో బలము పెరగాలి. అలా బలం పెరగాలంటే వాక్యాన్ని రోజు రోజుకు మీరు ఎక్కువగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి అన్నాడు. మరి నేను మాట్లాడుతున్నాను, గత వారం ఆ మాట హెబ్రీలకు తాకిందో నాకు తెలియదు, కానీ గతాల్లో అన్న తాకిందా లేదని అడుగు చెప్పమంటారా? అలా తాకితే దీన్ని ఎక్కువగా తర్ఫీదు అయ్యే ప్రయత్నం చేస్తాం. తాకలేదనుకోండి, ఇంకా అక్కడక్కడ దొరికితే కదా మాటలు. నువ్వు పలానా పని చేస్తే మూట వస్తుంది, పలానా పని చేస్తే బ్యాగ్ వస్తుంది అన్న మాటలకి బానిసలం అయిపోతాం. నా మాట గతంగా లేదా? వాక్యం మనల్ని తాకినప్పుడే బలమైన వాక్యాన్ని మనం తీసుకోగలం. వాక్యం మనకు అర్థమైనప్పుడే మన జీవితాల్లో దాన్ని ఎక్కువగా ఆస్వాదించగలం. ఎప్పుడైతే వాక్యంలో బలహీనతలు ఏర్పడుతున్నాయో ఆటోమేటిక్గా మన ఫోకస్ కూడా బలహీనమైన పనుల వైపే చూస్తుంది. నా వాడికి అర్థం లేదా? అంటే మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనం బలమైన వాక్యాన్ని నేర్చుకుంటున్నామో లేదో మనకి అర్థమైపోతుంది. అంతే కదా? ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు గత వారం, గుర్తుందో లేదో. ఆయన నీటిని ఇస్తున్నాడు. దేనికి? భూమికి. ఏమవ్వాలని? వెరీ గుడ్, మంచి ఫలాలు ఫలించాలని. అదేం చేసిందంట? గచ్చ పొదలు, మొండ్ల తుప్పలు ఫలించిందట. ఏది? ఏం చేయబడుతున్నాడు? ఆ భూమి కాల్చివేయబడుతుంది. ఎందుకని? అది తాగిన నీరుకి తగిన ఫలాన్ని ఫలించలేదు కాబట్టి. గుర్తుంచుకోండి, వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం అన్నది ఎప్పుడు మనకు తెలుస్తుందంటే మన ఫలాలను బట్టే. అంటే దాని అర్థం ఏంటి? వాక్యం మనకి అర్థమవుతుందని, వాక్యంలో మనం ఎదుగుతున్నామని. మన ఫలాలు బాగోపోతే మన ఎంత ఉన్న వాక్యంతో మనకు ఉపయోగం లేదని. మన ఫలాలంటే గత వారం చెప్పాం ఇవన్నీ. మన ఫలాలంటే మన ప్రవర్తనలో ఉండే మార్పులే మనం ఫలించే ఫలాలు. అంటే నేర్చుకుంటున్నామంటే ఖచ్చితంగా ఏం మారాలి? ప్రవర్తన మారాలి. ప్రవర్తన మారనప్పుడు ఎంత నేర్చుకున్నా దానివల్ల లేదు. కాబట్టి గత వారం చాలా నిగూఢ విషయాలు మనం మరొకసారి ఎందుకు జ్ఞాపకం చేశానంటే, అది
కీలకమైన భాగం. భాగాన్ని మీరు మనసులో పెట్టుకున్నప్పుడే ఎక్కువ ఆసక్తి దీని మీద పెంచుకునే ప్రయత్నం చేయగలరు. సో 11వ భాగాన్ని ముగించుకున్నప్పుడు ఎన్నో భాగంలోకి వెళ్తున్నాం మనం? 12వ భాగం. అందరూ తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? 6వ అధ్యాయంలో ఉన్నాం. 12వ భాగం కింద 6వ అధ్యాయం 9వ వచనం నుండి, లేక ఖచ్చితంగా తెచ్చావా? 6వ అధ్యాయం 9వ వచనం నుండి 6వ అధ్యాయం 20వ వచనం వరకు రాసుకుందాం. 6వ అధ్యాయం 9 నుండి 6వ అధ్యాయం 20వ వచనం వరకు. ఓకే, టైటిల్ వాగ్దానమును గూర్చిన ప్రోత్సాహము అని రాయండి. టైటిల్ ఏంటి? వాగ్దానమును గూర్చిన ప్రోత్సాహము, ఎంకరేజ్మెంట్, ఎక్సార్టేషన్. వాగ్దానమును గూర్చిన ప్రోత్సాహము. అసరా వెరీ గుడ్. ఎన్నో భాగం? 12వ భాగం. ఎన్నో వారం? 16వ వారం. ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయం 9 నుండి 20 వరకు. టైటిల్ ఏంటి? వాగ్దానమును గూర్చిన ప్రోత్సాహం. ఇంక స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు లాస్ట్ క్వశ్చన్ వేస్తాను మీ అందరినీ. అందరికి వందనాలు. నవ్వుతూ చెప్పండి వందనాలు. నా వైపు చూసి చెప్పండి. నా వైపు చూడట్లేదు ఎవరు. వందనాలండి. వెరీ గుడ్. ఆల్రెడీ ఇంటి దగ్గర భాగం చదువు వచ్చామండి అన్న వాళ్ళు చేసేదండి, అబద్ధం లేకుండా. ఎవరెత్తారు? వందనాలమ్మా. అందరికి వందనాలండి. ఎక్కడ ఖాళీ ఏది? అసలు ఖాళీ ఉండలేదు అబ్బాయి చదువుదామంటే. అదే మీ మనసులో ఉద్దేశాలు మాటండి. అమ్మా, నేను ఎంత చెప్పేసినా మీరింటి దగ్గర సాధన లేకపోతే చెప్పిన దానివల్ల ఉపయోగం ఉండదు. నా మాటకి అర్థం తెలీదా? ఖచ్చితంగా వచ్చే ముందు ఒకసారి చూసుకొని రావాలి. వెళ్ళాక కూడా ఇంటి దగ్గర 4 సార్లు చూసుకోవాలి. అప్పుడే ఈ వాక్యం మనకు బాగా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఏమన్నా నేను ఏమంటానంటే, మీరు బాగా మనసు ఏదో ఒక చిన్న పుస్తకం 10వ తరగతి పుస్తకం 11వ తరగతి సార్లు చూస్తున్నాం మనం. అవునా కదా? బాగా చదివేసిన ట్యూషన్ల క్లాస్ మళ్ళీ పరీక్షకి వెళ్ళే ముందు ఏం చేస్తుంది తెలుసా? ఓసారి అలా చూసుకుని వెళ్తాం. ఎందుకని చెప్పండి? ఎక్కడ మర్చిపోతామన్న భయం మనకి. మరి నేను అంటాను, వాక్యం దగ్గర భయం లేదా? మర్చిపోయినప్పుడు వచ్చిన నష్టమే ఉంది. ఇప్పుడు ఏమన్నా పరలోకమా అనుకోకండి. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి ఏమో. ఇప్పుడే రావచ్చు, ప్రార్థన అయిపోయి రావచ్చు, వచ్చి పైకి తీసుకెళ్ళిపోవచ్చు. తీసుకెళ్తాడు క్యారేజ్ని పట్టుకొచ్చి ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరు ఆయన సిద్ధపడున్నారనిపించిందో వాళ్ళని తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలంటే ఏం చేయాలి? పోయిన వారం చెప్పింది ఈ వారం మర్చిపోయి రావాలి. అంతేనా కదా? దయచేసి నిర్లక్ష్యం చేసుకోకండి. పదే జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాడు వాక్యం పట్ల. ఎందుకంటే దీని పట్ల జాగ్రత్త కలిగి ఉంటేనే పరలోకాన్ని పొందగలం. ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం కూడా అదే. కాబట్టి నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా ఉండండి. ఈసారైనా వచ్చేటప్పుడు మనం ఒక్కసారి ఆ అధ్యాయాన్ని చూసుకుని వచ్చే ప్రయత్నం మనం చేయాలి. ఓకేనా? వెరీ గుడ్. చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. అయితే ప్రియులారా, మరొకసారి టైటిల్ ఏమని ఇచ్చారు మనం? వాగ్దానమును గూర్చిన హెచ్చరిక, చెంచాలి, ప్రోత్సాహం. అంతే కదా అన్నాడు. దేని కొరకు? సరే, మీ అందరూ మాట్లాడుతుంది చెప్పండి. ఇది వాగ్దానం ఏంటి? వాగ్దానం ఇందిరమ్మ గారు, ఎవరు వాగ్దానం? వెరీ గుడ్. ఎవరికి ఇచ్చిన వాగ్దానం? మనకిచ్చిన వాగ్దానం. ఏ వాగ్దానం? 31 రాత్రి తీసిన వాగ్దానం. అదేనా? ఏ వాగ్దానం? దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి అమ్మా? వెళ్ళమని. ఏంటి ఆ లోకం? ఎక్కడుంది ఆ మాట? 4వ అధ్యాయం. ఆల్రెడీ మనం చదవచ్చాం, అయినా మరొకసారి చూపిస్తాను మీకు.
వాగ్దానం ఏంటంటే మీరు మర్చిపోయారు. ఆ వచనం మనం చదివచ్చాం ఆల్రెడీ. 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయన యొక్క విషయంలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచుండగా. ఏ వాగ్దానం అది? మనకిచ్చిన వాగ్దానం ఏంటి? నాకు ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. ఏమని తెలుసా? నేనంట అభివృద్ధి అవుతానని. అవునా కదా? అవి గుర్తున్నాయి మనకి. కానీ అసలైన వాగ్దానం ఏంటంటే ఆయన విశ్రాంతి ఉంది మనకి. విశ్రాంతి అంటే రక్షణ. ఎక్కడది? పరలోకంలో. అంటే వాగ్దానం అంటే ఏ లోకం కొరకు చెప్పండి అమ్మ? ఒక మాట చెప్పనా? మీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఇచ్చాడు. ఏమిచ్చాడు? పరలోకం ఉందన్న వాగ్దానం ఇచ్చాడు. అది మర్చిపోయామా? అన్నీ మర్చిపోయినట్టే. ఆ మాట అర్థం లేదా? అదేంటంట? వాగ్దానం. సో వాగ్దానమును గుర్చిన హెచ్చరిక లేదా ప్రోత్సాహం అంటే దేని కొరకు? అది పరలోకానికి సంబంధించిందని మర్చిపోకండి. అది మనసులో పెట్టుకుని చదివితేనే ఈ భాగం అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 9వ వచనం. అయితే ప్రియులారా, ఏంటండి అమ్మ? మీరు బాగా గమనించండి అమ్మ, ఇలా వినాలి. మీరు ఎందుకు తిరుగుతున్నారో తెలియదు, అటు ఇటు తిరక్కండి, మనసు పెట్టండి. చాలా త్వరగా ముగిస్తాను, చెప్పాను కదా నేను. కొంచెం మనసు పెట్టండి. అయితే ప్రియులారా, మేమిలాగు చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిదియును రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. తిడుతున్నాడా పొగుడుతున్నాడా? చెప్పండి. తిట్టాడా పొగిడాడా? మళ్ళీ చదువు. అయితే ప్రియులారా, ప్రియులారా అంటే ప్రియురాలా కాదు. ప్రియులారా అంటే ఇష్టమైన వాళ్ళారా? ఎవరికి? దేవునికి ఇష్టమైన వాళ్ళారా? మేము ఇలాగూ చెప్పుచున్నాను. ఇలాగూ నేను ఎన్ని చెప్పినా మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముతున్నాను. పొగిడాడా తిట్టాడా? చెప్పండి. తిట్టాడా పొగిడాడా? మీకు అదో భయం అలా అన్నానంటే. అమ్మా తిట్లా, పొగిడాడు. ఏం చేస్తున్నాడు? నిన్నటి వరకు తిట్టాడు. ఏమన్నాడు? అరే పాలు తాగుతున్నారేట్రా, మీరేం తినాలి? ఆహారం తినాలి, మీరు పడిపోతే నిలబట్టు కష్టం అని తిట్టాడు అంటున్నాడు. ఇప్పుడు ఆ వచ్చును స్టార్ట్గానే అంటున్నాడు, అయితే నేను ఎన్ని తిట్టినా, నేను ఎన్ని చెప్పినా మీ స్థితి బాగుందని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. అంటే అర్థం పెట్టి పొగిడాడు తిట్టాడా? అదేంటి మన నిన్నదా తిట్టాడు కదా. చెప్పండి. ఇది ఖచ్చితంగా నాయకులకు నేను చెప్పే మాట. ఏడో చెప్పనా? కొంచెం అలాగా ఉండాలి. చెప్పండి, ఇలాగా ఉండాలి. ఒకేసారి తిట్టేసామనుకో మళ్ళీ కనబడు. అలాగని పొగిడావనుకో అది ఇంకా ప్రమాదం. నా వాడికి అర్థం లేదా? ఎక్కువ తిట్టినా ప్రమాదమే, పొగిడినా ప్రమాదమే. అట్టు ఎలా ఉండాలంటే మాడకూడదు, ద్వారగా ఉండాలి. మీకు తెలియదేముంది? మీరంతా ఎక్స్పర్ట్స్ అట్లేయడంలో కదా. నా వాడికి అర్థం లేదా? అంత డోస్ ఇచ్చేసాడు ఇప్పుడు దాకా. మరలా వాళ్ళు ఎక్కడ గలిబిలవుతారో, ఎక్కడ బలహీనమవుతారో, ఎక్కడ ఎలా తిడుతున్నాడు అనుకుంటారో అనుకొని మరలా వాళ్ళని పొగుడుతూ మాట్లాడుతున్నాడు. అలా పొగడాలంటే వారిలో ఉన్న మంచి పని ఏదో ఒకటి చెప్పాలి. వాడికి అర్థం లేదా? అంతేనే కదండి. ఇదిగో ఏటా పని, ఆ క్రమశిక్షణ లేని విధానం ఏంటి, ఆ పద్ధతి ఏంటి అని అన్ని తిట్టేసి, ఏదో నువ్వు వాక్యం బాగా వింటావు కాబట్టి నేను చెప్తున్నాను అంటే అర్థమేంటి? తిట్టాసి అని తిట్టేసి ఆ పొగట్టి ఎందుకునంటే నువ్వు కదలకుండా ఉండడానికి. నా మాటకి అర్థం లేదా? సేమ్ అదే ద్వారాన్ని పౌలు గారు వాడుతున్నారు. నిజంగా నాకు అనిపిస్తున్నదండి, పౌలు గారి మెథడాలజీ సూపర్ అండి. ఎవరిది? పౌలు గారిది. ఎక్కడికి వెళితే ఎక్కడ ఎలా మాట్లాడాలో బాగా తెలిసిన వ్యక్తి అయినా ఎవరు? పౌలు. మొన్నైనా మీరు ఒక ఆవిడ కోసం నేర్చుకున్నారు. ఎవరు ఆవిడ? ధర్మియా? దామరి ధర్మి అంటున్నారు చూసారా? దామరి. ఏ ఊరు ఆవిడ?
ఏ ఊరు ఆవిడది? ఏథెన్సు. ఏథెన్సు రాష్ట్రంగా నేర్పరు కదా. పిచ్చిది నమ్మేస్తుంది మీరు వింటున్నారనుకుంటుంది పాపం. అందరికి వందనాలండి. మీరు పొగడకండి, అందుకే చెప్పాను. నేను మొన్న అన్నాను, పోయిన శుక్రవారం చిత్తపు కూడా వేయారండి పాపమ్మ గారు. అంతలేదు ఇంతలేదు అన్నాడు. నిన్న వారం రాలేదు, పొగిడిని పాపం మీద అన్నాను. కనబడలేదు. అలాగ ఉంటే మరి కొన్ని తెలుసుకోవాలన్నాను నేను. సరే మీరు బాగానండి. దమరి ఆవిడ పేరు. ఏం పేరు? దమరి. ఏ ఊరు ఆవిడది? ఏథెన్సు. ఏట్రా ఏథెన్స్ అంటే ఆ ఏథెన్స్కి వెళ్తాడు ఎవరు? పౌలు గారు. విచిత్రుడు చెప్పనా, అదంతా విగ్రహారాధనతో నిండిన ఏరియా. వీళ్ళు ఏమన్నారు తెలుసు కానీ, ఒరే ఏట్రా ఈ కుంకుమ, ఏట్రా ఈ పూజ, ఏట్రా ఈ గొడవ తీసిపడేంటి అనడలేదా? అనలేదు. మీరు చూసారు లేదో ఆ భాగాన్ని? చూద్దాం ఒకసారి తీయండి. పౌలు గారి మెథడాలజీ చూడండి. ఖచ్చితంగా మనకి తెలియాలి ఆ ద్వారాలన్నీ. అపోస్తుల కార్యాలు చూసినప్పుడు చూస్తాం మనం ఖచ్చితంగా ఆ విషయాన్ని. అపోస్తుల కార్యాలు తీద్దాం, తీయండి. ఎన్నో అధ్యాయం? 17వ అధ్యాయమా? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం చూడండి. 21వ వచనం నుంచి చూద్దాం. 21వ వచనం నుంచి, ఏథెన్సు వారందరూ అక్కడ నివసించిన పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందు మాత్రమే తమ కాలములు గడుపుచున్నారు. ఈ విషయాన్ని పట్టేశాడు ఈయన. ఎవరు? వాళ్ళకి ఏదంటే ఇంట్రెస్టో చెప్పండి అమ్మా. కొత్త విషయం చెప్తే వీళ్ళు పడిపోతారు. ఎవరు? ఇక్కడున్న ప్రాసులం అనుకొని ఇప్పుడు మొదలుపెట్టాడు. ఏమని? పౌలు అరేపోయగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వార్లారా, మీరు సమస్త విషయములు అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. మళ్ళాడుతున్నాను. పొగిడాడా తిట్టాడా అని మనం అనుకుంటాం అంతే, అమాయకులు. ఆయన వేసే ఇంజక్షన్లు ఎలా ఉంటుందంటే చుట్టూ పిచ్చి పొడాల్సింది పొడిసేస్తాడు ఆయన. నిజంగా ఆయన వైఖరి భలే ఉంటుంది. ఏమన్నాడండి? మీకు భక్తి చూస్తే అబ్బా చాలా బాగుంది. అయితే నేను నడుచుకుంటూ వస్తుంటే ఏమైందంట, నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా బలిపీఠము ఒకటి నాకు కనబడును, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. నేను చెప్పండి, ఆ గుళ్ళో ఉన్న దేవుడి కోసం చెప్తాకు వచ్చాడు ఆయన కాదా? ఆయన వచ్చింది ఎవరి కోసం చెప్పడానికి? యేసు ప్రభు కోసం. ఆయన వచ్చి ఏం చెప్పాలి? అరే ఇవన్నీ తప్పు, యేసు ప్రభు నేసో అంటే వింటారా? చెప్పండి, వినరు. వచ్చిన దారిని బయలుదేరు అంటారు. ఎవరిని? ఆ మెథడాలజీ చూడండి. ఇప్పుడు పొరపాటున ఏ యెరూషలేములో అక్కడికి వచ్చారనుకోండి, ఆ గుళ్ళో ఉన్న దేవుడు అంటున్నాడేంటి, అయ్యగారు ఎక్కడో బాధ అక్కడో బాధ అని నిందేసేస్తారు. కానీ ఒక మాట చెప్పనా, సేవకుడికి సిచ్యువేషన్ బట్టి వాళ్ళతో మాట్లాడవలసిన మాటలు ఉంటాయి. నా దగ్గరికి ఎందుకు రాలేదు, అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అందరికి వందనాలండి. నీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? నీ బలమేటో తెలుసు, ఆయన బలమేటో కూడా తెలుసు. నీ బలాన్ని బట్టే నీతో వ్యవహారం ఉంటుంది. అంతేనా కదా? మాట్లాడండి. ఓ తండ్రికి 3 కొడుకులు ఉన్నారనుకోండి. ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు. సువార్తమ్మ గారు మీరు చెప్పండి, 3 కొడుకులు ఒకలాగా ఉంటారా? ఉండరా? ఉండరా? సరే పోలికలు వదిలేయండి. బుద్ధులు అసలు ఉండవు. ఎవరు అన్నారు ఇక్కడ? పోలికలు పొరపాట్లు ఉన్నా బుద్ధులు మాత్రం అసలు ఉండవు. పెద్దోడు కోపం ఎక్కువ, చిన్నోడికి జాలి ఎక్కువ. అందరికీ వందనాలు. అంతమనవా? కొన్ని వైఖరులు ఉంటాయి కదా. చాలామంది తల్లులు ఉంటారు ఇక్కడ, చూసాను లేదో. చిన్నోడికేమో రే తెచ్చేయి అని చెప్తారు. ఎవరికి? చిన్నోడికి. పెద్దోడేమో నా బావు కాదు తెచ్చిపెట్టు. ఎవరిని? ఎందుకో ఎంటనీడు కాపుకెత్తాడే తెలుసా? మా అమ్మ ఆడేమో పొగుడుతుంది, ఆడనేమో బొచ్చగెత్తది, ఆడనేమో కూర్చోబెడుతుంది. ఎక్కడ? ఇంట్లో. నన్ను ఎక్కడ తిప్పుతుంది అంటాడంట ఇడు. కానీ ఏ బిడ్డతో ఎలా మొలుచుకోవాలో ఎవరికి తెలుసు? చెప్పండి, ఎవరికి తెలుసు? ఇప్పుడు ఆ కొడుకుకు వచ్చిన ఆలోచన కరెక్టా రాంగా? ఎంత రాంగు? చాలా రాంగు. అది ఎలాగో
ఏ విశ్వాసితో ఎలా మలుచుకోవాలో ఎవరికి తెలుసు? పౌలు గారికి తెలుసా? సేవకుడు తెలుసు. ఎవరు తెలుసు? అప్పుడు అలా మలుచుకుంటున్నప్పుడు, అలా నడుస్తున్నప్పుడు మిగతా బిడ్డలు అదిగో పలానా బిడ్డతో ఎక్కువ ఉన్నాడు, పలానా బిడ్డతో తక్కువ ఉన్నాడు అన్న మాట అనకూడదు. అది ఎంత రాంగో ఇది కూడా అంతకంటే రాంగు. నా మాట కథంది లేదా? ఆ మెథడాలజీని మనసులో పెట్టుకొని నేర్చుకోవాలి మనం. ఇప్పుడు దాకా చదువుతినేసి అంటున్నాడు. దేవుని ప్రియులారా, మీరు నేను అనుకున్నంత చెడ్డోలే కాదు, మీ విషయాలను ఆలోచిస్తే నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది మీరు ఎదుగుతారని అని పొగుడుతున్నాడు. ఇప్పుడు ఎవరిని? హెబ్రీల్ని. ఎందుకంటే ఏటంటా వాళ్ళలో ఉన్న గొప్పతనం వచ్చేద్దాం చూడండి. అందరూ కూడా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. మీరు చేసిన కార్యము, అమ్మా మాటని పట్టుకుని మీరు చూపిస్తారు మీకు ఎన్ని. మీరు చేసిన కార్యము, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేతను తన నామమును బట్టి చూపిన ప్రేమను బరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. నేను వాక్యం వింటలేదు అన్నాను కదా, అది అన్నీ కాదు, కానీ మీ ప్రవర్తనకి దేవుడు ఇచ్చేస్తాడు. ఏది? ఆయన ఇచ్చిన వాగ్దానం. ఏంటి మీ ప్రవర్తన అంటే, పరిశుద్ధులకు మీరు చేసిన పరిచర్య చిన్నది కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి అమ్మా? ఎవరితో మాట్లాడతారు? సంఘంతో. ఏ సంఘం? వెరీ గుడ్. యెరూషలేములో సంఘంతో. ఏమంటున్నాడు? సంఘమా, పరిశుద్ధులకు నువ్వు చేసిన పరిచర్య చిన్నది కాదు. ఏమని అడుగుతుంది చెప్పండి? యెరూషలేము సంఘం పరిశుద్ధులకి పరిచర్య చేసిందా? చేయలేదా? అవ్వా చేయలేదా? చేసిందా? మరి ఎలాగన్నా అలాగే చెప్తారన్నట్టు మీరు వచ్చిన ఇవ్వాలండి. చేసిందా? నేను ఎందుకు మిమ్మల్ని 10 సార్లు అడుగుతా తెలుసా? మీకు తెలుసు కాబట్టి, కొన్ని వారాల క్రితమే చెప్పుకున్నాం కాబట్టి. చేసిందా చేయలేదా? యెరూషలేము సంఘం. ఓ మాట చెప్పనా? మీకు గుర్తుంది కదండి, ప్రారంభ రోజుల్లో వారి చెర స్థిర ఆస్తులను అమ్మి పాదం దగ్గర పెట్టి పరిశుద్ధులందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. ఏ సంఘం అది? యెరూషలేములో ఉందే. ఇంకో మంచి మాట చెప్పనా? అమ్మ వినాలి మాట. ఎంతగా చేసిందంటే తమకున్న ఆస్తి కోల్పోయే అంత పని చేసింది. అది రికార్డు. ఆ మాట మీరు చదువు చప్పట్లు కొట్టాలి ఆ సంఘానికి. అప్పుడే కొట్టకండి, కంగారు అడకండి. చదువుదాం ఒకసారి, తీయండి. అదే హెబ్రీ పత్రిక తీయండి. ఎంత పరిచర్య చేసింది చూడండి. 10వ అధ్యాయం. అక్కడ మరలా వస్తాం మనం, ఒకసారి ముందే చూద్దాం. 10వ అధ్యాయం 32 నుంచి చదువుదాం. అయితే మీరు, మళ్ళీ అడుగుతున్నాడు, ఎవరు మీరు? యెరూషలేములోని సంఘం వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించి పూర్వదినములను జ్ఞాపకము తెచ్చుకోండి. ఏ రోజులవి? ప్రారంభ రోజులు. ఏ దినాలు? పూర్వదినాలు. వెరీ గుడ్. ఏంటంట? ఒక విధముగా చూచితే మీరు నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పరితిరి. మరి ఒక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎవరో చూడండి, అన్ని తిట్లే కాదు, మంచి కూడా ఉంది, పొగడ్తలు ఉన్నాయి ఈ సంఘానికి. ఇది ఏంటంటది? ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని, ఎక్కడున్న వారిని? ఖైదీలో ఉన్నవారిని. అంటే దాని ఇన్సెన్స్ ఏంటంటే శ్రమలో ఉన్నవారిని. ఎవరు? ఎక్కడున్న వారిని? శ్రమలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియును స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని, అండర్లైన్ చేయడం మాట, మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా. ఇప్పుడు కొట్టండి. ఏ సంఘం? ఏ పరిచర్య? పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఎలా చేసింది? ఆస్తిని కోల్పోవడం కూడా సంతోషంగా చేసింది. ఏది చెప్పండి? యెరూషలేములోని బంగారు తల్లారా,
ఓ మాట అడుగుతాం చెప్పండి, ఆస్తిని కోల్పోయేంత పరిచర్య మనం చేయగలమా? చెప్పండి, చేయగలమా? మొన్న ఎక్కడో విన్నానండి, చాలా సంబరపడిపోయాను, నేను చాలా సంతోషపడ్డాను. మీటింగులు పెడుతున్నారంట దేవుని కొరకు. నిజంగా అలాంటి తత్వాలు ఉన్న వాళ్ళు ప్రోత్సహించాలి మనం. ఎలాగో తెలుసా, 5 రూపాయల వడ్డీకి తలకో 10,000 తలకో 20,000 తెచ్చిపెట్టారంట. ఏది? కుర్రోళ్ళు, యవనస్తులు. ఏవి పెడతా చెప్పండి, మాట్లాడతలేదు మన ఎవరికి. ఏవి పెడతా? మీటింగ్. ఏమొస్తుంది వాళ్ళకి? మీటింగ్ పెట్టినందుకు వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? మీరు ఎప్పుడైనా తప్పుగా అనుకుంటారేమో, కానుకలు పడుతున్నారు కదండి, పట్టినా ఏమీ రాదు. అందులో ఏమొస్తాయి గట్టిగా? అందరికి వందనాలు, నాకు తెలుసు, పైకి చెప్పను. కానీ ఒక మాట చెప్పనా, మరి ఎందుకంటే ఒకటే కారణం, దేవుని సువార్త వినిపించాలి. ఏం వినిపించాలి? దేవుని సువార్త వినిపించాలి. దాని కొరకు వాళ్ళు చేసే త్యాగం ఉంది, నిజంగా ప్రశంసనీయం. అది ఎందుకు చెప్పదలిసి ఇవన్నీ మనకి, మనలో కూడా ఉన్న లోపాలు మనం సరి చేసుకోవాలని. నేను చెప్పండి, పరిశుద్ధుల పరిచర్య కొరకు, అంటే పరిశుద్ధులు దేవుల్లో ఎదగడానికి మన వంతుగా ఆస్తులు కోల్పోయి అంత పక్కనెడదాం, ఉన్న దాంట్లోంచైనా ఖర్చు పెట్టే ప్రయత్నాలు చేయగలుగుతున్నామండి? చెప్పాలి మీరు, ఉన్న దాంట్లోంచైనా. గమనించండి, మన పరిచర్య విధానాల్లో దేవుడు దీన్ని కన్సర్న్ చేస్తాడంటే చేస్తాడట. ఆయన అంటాడు, మీరు చేసిన పని ఉంది, దానివల్ల ఇచ్చేసయ్యా మీకు. ఏది? ఏ లోకం? ఆ పని వల్ల ఇచ్చేయచ్చు. అంత గొప్ప పని అది. ఏ పని? పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఏం చేసావయ్యా సంఘం అంటే అంటున్నాడు, వారా పని చేయడానికంట తమ ఆస్తిని కోల్పోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఏం కోల్పోవడానికి? ఆస్తిని. అదే మనమైతే ఎక్కడ ఏం పోద్దని భయం. తిట్టుకోకండి, ఎలా అంటానండి. అందరికి వందనాలు, వందనాలండి. నిజమా కాదండి? ఒక పని చెయ్యాలంటే ఈ పని చేస్తే వచ్చే లాస్ ఏంటి అని భయం మనకి. ఎందుకంటే డేర్ ఉండాలి, దమ్ము ఉండాలి చేయాలంటే. నిజంగా ప్రారంభ రోజుల్లో ఆ దమ్ము నేను గాఢాల్లోనే చూశాను. నిజమండి. ఇప్పుడు చూడలేదా అంటే తెలియదు నాకు. ప్రారంభ రోజుల్లో చూశాను. ఒక మీటింగ్ పెట్టాలంటే గాడాలే, ఒక పండగ చేయాలంటే గాడాలే, దేవుని పని ఏదన్నా చెయ్యాలన్నా ప్రకటించాలన్నా ఏది గాడాలే. మరి ఇప్పుడు ఆలయంలో చేస్తుంటే చూడాలంటే అందరికి వందనాలండి. తిట్టట్లేదండి. కానీ ఆ బాధ్యత కూడా మనకుందని గుర్తు చేస్తున్నాను మీకు. నేను కాకపోతే ఇంకెవరు గుర్తు చేస్తారు? ఆ మాట మీకు అర్థం లేదా? చెయ్యాలా? పరిశుద్ధుల కొరకైన పరిచర్య కూడా ఉండాలా? మనం వచ్చి వాక్యం వినేస్తే సరిపోద్దా? చెప్పాలి. ఉండాలి వద్దా? ఉండాలి. వాళ్ళు ఎలా చేశారో తెలుసా? ఇక్కడ ఏమన్నాడండి, తమ ఆస్తిని కోల్పోవడానికి కూడా సిద్ధపడ్డారంట. ఎందుకని? కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఎక్కడా? చెప్పండి అమ్మా, ఎక్కడా? ఆ బహుమానం కొరకు ఎక్కడ కష్టపడుతున్నారు? నా మాట గతంలో లేదా? ఎంత కష్టపడదో తెలుసా? ఇప్పుడు తీయండి ఒకసారి అపోస్తుల కార్యాలు. ఎంత కష్టపడ్డారో చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32 నుంచి చూద్దాం. 32 నుంచి. విశ్వసించిన వారందరూ ఏక హృదయంతో ఏకాత్మతో గలవారయుండిరి. అమ్మ బాగినాలు, మీరు ఆ పని చేసేటప్పటికి వారి మనస్తత్వాలు ఎలాగున్నాయంట? ఏకంగా, ఒకటిగా, ఐక్యంగా. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. ఆ ఎఫెక్ట్ లేదక్కడ. ఈ పని చేసేతను నాది పోతుందేమో అనే భయం లేదంటే ఎవరికి. ఎందుకంటే మనం ఏం చేసినా ఎవరి కోసం? దేవుని కోసం. మీకు మంచి మాట చెప్పనా, గాడాల్లో ఈ లక్షణం ఉంది. అలా ఉంది కాబట్టి ఈరోజు ఇంత పని చేయగలిగింది గాడాల. నా మాటకి అర్థం లేదా? నాది అనుకుంటే ఇంత పని చేయలేం. పనులు ఆగుతున్నాయంటే ఎక్కడో ఆలోచన మారుతుందని అర్థం. నా మాటకి అర్థం లేదా? ఏమంటారండి?
అలా పంచినను ఏదియు తదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. ఇదియుగాక బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి, వేటిని? భూములనే కాదు, వారు ఉంటున్న ఇల్లును కూడా. అమ్మ ఒకరు చదువుదాం, ఒకరు చదవండి. భూములే కాదు, వారు ఉంటున్న ఇల్లు కూడా అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదము యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచి పెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయెను. అందుకనే అప్పుడు పని అంత బాగా జరిగింది. అలాగే మీరు ఇక్కడ కూడా చూడండి, మీ పూర్వ రోజులు చూడండి, ప్రారంభ రోజులు చూడండి. అర్థపెట్టి ఈ రోజుల్లో ఆ పని అక్కడ కూడా ఏమైంది? ఆగిందని. ఎందుకంటారేటి? అప్పుడున్న మనస్తత్వం మారాయని. అంతే కదా అర్థం. అంటే గుర్తుంచుకోండి, దేవుని సంఘానికి ఉన్న మరొక బాధ్యత ఏంటంటే పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఏంటి పరిశుద్ధుల కొరకు పరిచర్య? చెప్పాలి మా. పరిశుద్ధుల కొరకు పరిచర్య అంటే, పరిశుద్ధుల కొరకు పరిచర్య అంటే వాక్యాన్ని చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే శ్రమల్లో ఉన్న వాళ్ళ సంఘం ఏం చేయాలి? ఆదుకోవాలి. టైం లేదు మనకి. శ్రమల్లో ఉన్న వాళ్ళ సంఘం ఏం చేయాలి? ఆదుకోవాలొద్దా? ఆదుకోవాలి. ఎవరైనా ఆకలిగా ఉంటే వాడికి సంఘం ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. హెబ్రీ పత్రిక కూడా మాట ఉంటాడు, సత్యతం తిగినది కూడా 1వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక. ఇవన్నీ మీకు తెలిసి వచ్చినాలే, కొట్టిన పిండి అన్నీ మీకు. అందుకని పదే చదువుతలేదు. యాకోబు పత్రిక, హెబ్రీ పత్రిక అన్నా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించుటయు ఇహలోక మానిల్యములు అంటకుండా తన్ను తాను కాపాడుకునేటే. అంటే దిక్కులేని వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత కూడా ఎవరికి ఉంది? సంఘానికి ఉంది. ఎవరికి ఉంది? అమ్మా బాగా వినాలి మీరు. సంఘమా, వాక్యం విని ఇంటికి వెళ్ళిపోతే సరిపోదు. సంఘం చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఆర్ఫన్ నడిపించాలి. ఏది? సంఘం. విధవరాలను నడిపించాలి, చేయూతనివ్వాలి, బలంగా తయారవ్వాలి. పలానా గాఢ సంఘం ఉంది, వాక్యం బాగా చెప్తారు. వాక్యమే కాదండి, వాళ్ళ ప్రవర్తన కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ భేదలను ప్రేమించడం ఎంత బాగుంటుందో అని అనుకోవాలి. అలా అనుకోవాలంటే సంఘం అంతా సమిష్టిగా కూడి నాది అనుకోకుండా ఆయన కొరకు అన్నీ చేయాలి. అలా చేయడంలో కొన్ని కోల్పోయినా తప్పు లేదనుకోవాలి. ఎవరి పని చెప్పండి? ఎవరి పని? దేవుడి పని. ఏమండి, దేవుడి పని అంత బాగా చెయ్యాలా అని అడిగితే ఎస్, అంత బాగానే చెయ్యాలి. అంత బాగానే చెయ్యాలి. దేవుడికి అంత అలా ఇవ్వాలా? ఎస్, ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఆయనకిస్తేనే ఆయన తిరిగి మనకి ఇస్తాడు. అవునా కదా? చాలాసార్లు చెప్పినట్టు గుర్తు మీకు మాట. నాకు ధారాళముగా పోస్తున్నాడంట దీవెనలు. ఎలాగా అమ్మ చెప్పండి మీరు? ఎలాగా? ధారాళముగా చదువుంటారు మాట మీరు చాలాసార్లు. ప్రార్థనలు ఉంటారు కదా, ధారాళముగా దీవించయ్యా. ఎలా దీవెన? ధారాళముగా. ధార అంటే ధారా, వాటర్ కదా, అక్కడ వాడతాం కదా. ఇప్పుడు వాటర్ ధారలా పడుతుంది అంటాం, అంటే ఖాళీ లేకుండా పడుతుంది. ఇప్పుడు దీవెనలు అలాగే పడుతున్నాయి అనుకోండి, కింద బకెట్ ఇట్టాం, అవునా? ధారలా పడుతున్నప్పుడు బకెట్ ఏం అయిపోద్ది? నిండిపోద్ది. ఏది? బకెట్. ఎంత బేగా? చాలా బేగా. ఇప్పుడు మరలా నిండిపోతే దీవెనలు ఎక్కడ పడిపోతాయి? అవును. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇంకో బకెట్ ఇట్టేయాలే? మీ దగ్గర ఉన్నాయి కదా చాలా బకెట్లు. ఆ బకెట్ ఏంటంటే మన జీవితం. ఇంకో బకెట్ ఎక్కడది నీకు?
ఎన్ని బకెట్లు? మనకి ఎన్ని జీవితాలు? ఒకటే కదా. పడేది ఎక్కడా? జీవితంలో కదా. మన బకెట్లో పడుతున్నప్పుడు అది మరలా పక్క పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? పడ్డ నీళ్ళని వాడాలి, అంతేనా? ఖాళీ చెయ్యాలి. మనం ఏం చేస్తాం తెలుసా? బకెట్ దాకా నిండిపోయాక ఇక మూట కట్టేసి పక్కన పెడుతున్నాం మనం. దేన్ని? మూతెట్టేసి. కొన్ని రోజులకి ఏమవుద్ది? కొత్త దేవుడు ఎరుగు ఉన్నాయి కూడా పాడైపోతాయి. ఈరోజు అలాగే దేవుని దీవెనలు కోల్పోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చే కొలది ఆయన ఇస్తాడు. ఎవరు? దేవుడు. నిజంగా నిన్న నా దగ్గర 500 ఉన్నాయి. నిన్న గొప్పగా చెప్పట్లేదండి, నా మనస్తత్వం చెప్తున్నాను. 500 ఉన్నాయి నా దగ్గర. రేపు నా పుట్టినరోజు. పాస్టర్ గారు అన్నారు, వెళ్ళి ఆ మెషిన్ దగ్గర ఉన్న చొక్కాన తెచ్చుకోవచ్చు కదా. నేను వెళ్ళాను చొక్కా తెద్దామని. ఈలోపు రాజమండ్రి చచ్చి గుర్తొచ్చింది నాకు. వర్షం పడితే ఆ కింద కన్నంలోంచి రేకులోంచి నీరు వచ్చేస్తుంది. ఏం చేయాలి? ఈ 500 చొక్కా వేసుకోవడం కంటే స్ప్రే ఒకటి వచ్చింది, మీకు తెలుసు తెలీదో. ఆ స్ప్రే కొడితే కన్నాలు మూసిపోతున్నాయి, తెలిసి ఉంటుంది పెద్దలకి. ఆ స్ప్రే 530 రూపాయలు. సరే, మనం ఆయన కోసం ఖర్చు పెడితే ఏదో రకంగా ఆయన మనకి ఇస్తాడు. వెళ్ళాను, కొనేసాను, కొట్టేశాను, అయిపోయింది. ఎవరు పని చేశాను? దేవుడి పని. ఆ తృప్తి నాకు ఉండిపోయింది. చొక్కా అది కాకపోతే ఇంకోటి వేసుకుంటాను, అంతేనా కదా? చెప్పలు మీరు. కానీ ఖచ్చితంగా నన్ను ఆయన పోషించగలరన్న నమ్మకం నాకుంది. ఈరోజు ఆ నమ్మకం మనలో ఉన్నప్పుడే మనం ఆయన కోసం కష్టపడగలం, నిలబడగలమండి. కానీ నిజం చెప్పనా, మనకి ఎన్నో ఉన్నా, ఇలా అన్నా బాధపడకండి, ఎన్నో ఉన్నా అవన్నీ దాచి గుడ్లెట్టించి, నిజమే గుడ్లెడతాయి. ఏటా గుడ్లు? వడ్డీలు. గుడ్లెట్టించి ఆటలతో ఇంక బతికేయాలి, ఆటలతో అయిపోవాలి అని అనుకున్నాం. కానీ అయ్యే ఆఖరికి మన ప్రాణాలు తీసేస్తున్నాయి. నా మాటకి అర్థమైందా లేదా? అవే మనల్ని ఏం చేస్తున్నాయి? ప్రాణాలు తీసేస్తున్నాయి. మీకు కూడా మాట చెప్తాను చాలాసార్లు, ఇది ఎటకారంగా కూడా నిజంగా చెప్తున్నాను నేను. మీ పిల్లలకి డబ్బులు దాసి ఇవ్వకండి, ఆస్తులై గట్ట. ఎందుకంటే అడిగితే ఏమో వచ్చేది, నాకేటి బోళ్ళంత ఉంది ఏం చేయడానికి, తినడానికి అని చాలామంది సంపాదించడం, కష్టపడడం మానేస్తున్నారు. తీరా ఏం చేస్తున్నారు? అమ్మా నాన్నలు కష్టపడ్డది పాడు చేస్తున్నారు. ఒట్టి చేతులి వాడు కష్టపడ్డం నేర్చుకుంటాడు. నా మాటకి అర్థం లేదా? ఒట్టి చేతులు అంటే నీ కొందరా అని పెంచుకో. వాడు కష్టపడే విధంగా, ఒరే మనం కష్టపడితేనే ఎదగలరా అనేటట్టుగా పెంచు. మరి ఉన్నది ఏం చేయమంటావు? ఇచ్చేయి. ఎవరికి ఇచ్చే? వాడేద్దాం. బోళ్ళంత పని ఉంది. నిజమండి, బయట బోళ్ళంత పని ఉంది. సువార్త వెళ్ళాలంటే ఈరోజు ప్రతీదీ ఖర్చే. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు భారోపేతమైన పనులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని విషయాల్లో మనం పాలిభాగం పంచుకోవాల్సిందే. మీరు నమ్ముతారా? మొన్న అజయ్ అన్న జైల్లో పెట్టారు. అజయ్ బాబు గారు తెలుసు నీకు? జైల్లో పెట్టినప్పుడు అభినయ్ దర్శన్ గారు అని ఒక ఆయన ఉన్నారు. యాక్చువల్లీ ఆయనతో పాటు నేను ఖమ్మం వెళ్ళాలి, ఆ స్టేషన్ దగ్గరికి ములాఖత్కి ఆయనతో పాటు వెళ్ళాలి. కానీ ఎందుకు ఆగిపోయారంటే, ఒట్టుగా చెప్తున్నాను, పెట్రోల్కి డబ్బులు లేక. మరి తక్కువ వద్దా? వెళ్తే ట్రైన్ ఎక్కి వెళ్తే బాగుంటుందా? ఎలా వెళ్ళాలి? కార్లో వెళ్ళాలి. నాతో పాటు 2-3 వేసుకెళ్ళాలి. ఎందుకంటే మరి అక్కడ పరిస్థితి కదా. మరి వెళ్తే ఎన్ని కావాలంటే తక్కువ అంటూ 10,000 అన్నా కావాలి. ఎక్కడి? ఓ 10,000 ఉంటూ నెల ఈఎంఐ వచ్చేద్ది మనకి. నిజమే కదండి? చూడండి, ఎన్నో మార్లు నాకు అనిపిస్తుంటుందండి, ఇలా పైసలు లేక దేవుని పనుల్లో ఎన్నో రకాలుగా వెనకబడిన ద్వారాలు ఎన్నో. నా ప్రయాస కూడా ఒకటే. ఇప్పుడు నేను చేయి చాపి మిమ్మల్ని ఇవ్వండి అనుకో నేను అన్నాను. ఎందుకో చెప్పనా? ఆయన పని ఎలా చేయాలో ఆయన తెలుసు. కానీ ఒక మాట చెప్పనా, మనం ఆయన పనులు అంత ధైర్యంగా చేయగలిగినప్పుడే ఆయన మన విషయాల్లో ఎన్నో ధైర్యమైన ఆలోచనలు ఇస్తాడు. ఒక చిన్న విషయం సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, చెప్పాలి కాబట్టి. రాజమండ్రిలో సంఘం ప్రారంభించాం, మీ అందరికీ తెలుసు. ప్రారంభించినప్పుడు సమస్యలు వచ్చాయి అక్కడ. మా నాన్నగారికి కూడా చెప్పలేదు ఈ విషయం, నేను ఇప్పుడే చెప్తున్నాను సభాపూర్వకంగా మీ అందరికీ. సమస్యలు వస్తే
అర్జెంటుగా ఇంకో చోటు పెట్టాలి చర్చ్, చేతిలో రూపాయి లేదు. కానీ ఎక్కడో చోట ఏం చేయాలి? చర్చ్ ప్రారంభించాలి. అలా ప్రారంభించాలన్నా బయట తిరిగాం, అద్దులే నెలకు 30 అన్నారు, అవ్వట్లేదు. ఇంక స్థలం ఒకటి చూసాం, మనకు తెలుసు కదా, ఇప్పుడు మనం ఉన్నది దాన్ని తీసుకోవాలనుకున్నాం. కానీ తీసుకోవాలంటే లోన్ పెట్టాలి. లోన్ పెట్టాలంటే ముందు నా మీద ఉన్న లోన్లు క్లియర్ చేయాలి. అలా చెయ్యాలంటే తక్కువ అంటే తక్కువ 4 లక్షల లోన్లు ఉన్నాయి. ఎంత? 4 లక్షలు. నా దగ్గర రూపాయే లేదు, 4 లక్షలు ఎక్కడిది? ఏం చేయాలి? లోన్ పెడదామంటే అది క్లియర్ చేస్తేనే కానీ స్థలానికి లోన్ రాదు. మీరు నమ్మండి, నిజంగా నా జీవితంలో జరిగిన గొడవ, నా జీవితంలో జరిగింది. దేవుడి పనులు అలాంటి దీవించబడతారు. 4 లక్షలు కావాలి, చేతిలో రూపాయి లేదు. ఎలారా బాబు అనుకుంటూ తిరుగుతుంటే మీరు నమ్మండి, ఆ అమ్మ వచ్చి ఎన్ని రోజులు అవ్వలేదండి. రాజమండ్రి సంఘానికి కొత్త ఆవిడి, మన సంఘం కాదు, మనకే ఆవిడకి పరిచయం లేదు, మన ఎవరికి తెలియదు, ఆవిడ నాకు తెలియదు. కొత్త ఆవిడి, కొత్త విశ్వాసగా వచ్చింది రాజమండ్రి సంఘానికి. విచిత్రుడు చెప్పమంటారా? వచ్చి పట్టుమని 2 నెలల విందంతే వాక్యం, పరిస్థితులు చూసింది. ఓ రోజు సరదాగా నేను పాస్టమ్గా తీసుకుని బయటకు వెళ్తుంటే, అయ్యగారు ఎక్కడున్నారో, అమ్మ నేను పలానా చోట ఉన్నాను, చిన్న పని మీద వచ్చానంటే, అయ్యగారు ఒక్కసారి ఏమనుకోకుండా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా? ఇవే డైలాగులు. ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు, సంఘంలో కూడా కాదు. విచిత్రం ఈ విషయం రాజమండ్రి సంఘానికి కూడా చెప్పొద్దన్నారు, మీకు చెప్తున్నాను అంతే. ప్రార్థన చేస్తారా? నేను మామూలుగా అందరూ అంటారు కదా, ఏ కష్టం ఉందో తల్లి అని గబగబా అట్నుంచటే అమ్మగారిని తీసుకొని కారులో అన్యోళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ రోడ్డు మీద ఉండమని నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఆ అమ్మ భర్త చనిపోయాడు, 2 ఆడపిల్లలు, భర్త చనిపోయాడు, 2 ఆడపిల్లలు, చాలా కష్టాలు పడింది. ఆ ఇల్లు చూస్తే మీరు నమ్మరు, ఈ కొట్టు కదా ఎంత ఉంది, అంత ఇల్లు. జాంపేటలో ఇల్లు అంటే మీకు తెలుసు కదా, చిన్న ఇల్లు బాగా, అలాంటి ఒక చిన్న ఇల్లు. పిలిచింది అయ్యమ్మ, వెళ్ళాను, ఆ ఇరుకు సందుల్లోకి పైకి వెళ్ళాను. అయ్యగారు మీరు ఎంతో కష్టపడుతున్నారు దేవుడి కోసం, నా వంతుగా నాకు ఏదైనా చెయ్యాలని ఉంది, నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అని చేతులు ఇలా పెట్టింది. నిజం. నేను అనుకున్నా, అమ్మ ఏంటిది ఇంకు వద్దు అన్నాను. లేదు అయ్యగారు, ఇంకా ఆయన లేనప్పుడు ఇది నాకు వద్దు అనుకున్నాను, మీరు దేవుని కోసం వాడేయండి అని ఇచ్చింది. నేను అనుకున్నాను అది గట్టిగా ఉంది, చేతిలో పట్టుకొని తెలిసిపోతే అందరికి గట్టిగా ఉంటే ఏ మంగళసూత్రం ఇచ్చేసింది. అయ్యయ్యో మంగళసూత్రాలు ఇచ్చేయడం ఎంతవరకు సబో, సరే మరి వాడమంటారు కదా. అమ్మ ఎందుకమ్మా ఆదివారం విద్య కానీ అందరి ముందంటే, లేదు అయ్యగారు మీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు, ఇప్పుడు ఎంతమంది చెప్తున్నాను నేను అనేసి అంది. సరే అయ్యగారు, ఏమ్మా అంటే, వద్దయ్య గారు జనాలు బలహీనపడే పనులు ఎక్కువ చేస్తారు వాటిని తప్ప, అందుకని మీరు ఎవరికి ఏం చెప్పకండి, మీరు ఖర్చు పెట్టండి వాడండి అయ్య గారు అని అంది. సరే అని నాకు కళ్ళంట నీళ్ళు తిరిగిపోయి పట్టుకొని ఇంటికి వచ్చాను. కారు దగ్గరికి వచ్చాను, కారులో కూడా తీయలేదు, ఇంటి దగ్గరికి వచ్చాను. ఇంటి దగ్గరకు వచ్చి ఏమి ఇచ్చిందా ఆవిడని ఓపెన్ చేశాను. ఎందుకు ఏడు తెలుసు, అది 50 గ్రాములు బిస్కెట్ ముక్క తెలుసా మీకు? 4 క్యారెట్ ముక్క ఉంటుంది కదా, ముక్క. అప్పట్లో, ఇప్పుడంటే 5 లక్షలు ఉంది దాని కాస్ట్, అప్పట్లో ఆవిడ నాకు ఇచ్చినప్పుడు దాని ఖరీదు అక్షరాల 3,50,000. ఎంత? 3,50,000. ఎన్ని నెలలు వాక్యం చెప్పండి, ఎన్ని నెలలో? విషయతోడు చెప్పమంటారా? ఆ రోజు ఆ తల్లి చేసిన దాన్ని బట్టి, తర్వాత కొందరు సహాయం అడిగాను, వాళ్ళు చేసిన దాన్ని బట్టి అవన్నీ సరి చేసుకొని అంత గొప్ప పని అక్కడ జరగడానికి అనుకూలత ఏర్పడింది. చేయలేమా? లేకపోతే దేవుడి పని చిన్న గొడవ కాదు, ఖర్చులతో కూడింది, ప్రయాస. ఒక సేవకుడు సేవ చేయాలంటే చాలా బాధలు. ఇప్పుడు ఆ కారు మీద తిరగాలంటే కారుకి నెలకు 15,000, రాజమండ్రి చర్చికి ఈఎంఐ నెలకి 15,000, ఇవన్నీ కాకుండా ఇతర చిల్లరవి అయ్యో 20,000, నెలకు ఒక 60,000 ఈఎంఐ కడితే వెళ్ళగలనాయి పెట్రోల్ కాకుండా. మరి ఇవన్నీ కట్టాలంటే ఎలా? ఎవరిపై ఆధారపడి వెళ్తున్నాం? దేవునిపై. కానీ మాట చెప్పనా, అలాంటి ఎందరో మహాతల్లులు, ఎందరో వారు చేసిన ప్రేమను బట్టి, చూపిన ప్రేమను బట్టి ఈరోజు హిజ్కియా కింగ్ అన్నోడు ముందుకెళ్తున్నాడండి. కానీ ఒక మాట చెప్పనా, దేవుని పనికి చెయ్యాలంటే ఖచ్చితంగా చెయ్యాలి. కానీ విచిత్రుడు చెప్పనా, ఆవిడ ఇచ్చేసింది కదా, ఇచ్చేసిన నెల తిరగకుండా ఆవిడకి చాలా పెద్ద కష్టం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళింది, పొత్తికొట్టు నొప్పి వచ్చిందని.
డాక్టర్లు అన్నారు, అయ్యి బాబోయ్ తిరుగులేదు, నీకు క్యాన్సరే, బయాప్సీ చేయాలి అన్నారు. బయాప్సీ చేసేంత వరకు కూడా క్యాన్సర్ మందులే వాడింది ఆవిడ. విచిత్రుడు చెప్పనా, బయాప్సీలో వచ్చిన రిపోర్ట్ అంటే ఆవిడకి ఏ క్యాన్సర్ లేదని రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు కొట్టిన దేవుడికి చెప్పట్లో జరిగిన గొడవ ఇది. నేను అన్నానమ్మా, నువ్వు దేవుడికి ఇచ్చావు, దేవుడు నీకు ఖర్చు లేకుండా చేశాడు. చేస్తాడా ఆయన మన పట్ల? మనం పని చేయాలి. మనం ఎత్తే అయ్యగారు తిరేతలు అనుకుంటే పనులు అవ్వో. దేవుని పని ఖర్చుతో కూడింది, భారంతో కూడింది. కానీ మనస్ఫూర్తిగా ఒకటి మాత్రం నేను చేసుకొని చెప్పగలనండి, ఈరోజు అనేక చోట్ల నేను పని చేయగలుగుతానంటే గాడాల సంఘం చాలా మూలమైన కారణం అండి. అయితే చెప్పలు కొట్టండి మీరు. ఎందుకో చెప్తాను. కరెంటు పని ఉంది, లేదా ప్లంబింగ్ పని ఉంది, లేదా సిమెంట్ పని ఉంది, ఫోన్ కొడతానంతే. అయ్యా, తమ్ముడు, నాన్న, రూపాయి కూడా తీసుకోకుండా వచ్చి పని చేస్తారండి. అలా చేశారు కాబట్టి ఈరోజు అనేకమైన చోట్ల పనులు నిలబడుతున్నాయి. రూపాయి నా దగ్గర ఉన్న తమ్ముళ్ళలో కానీ, పెద్దల్లో కానీ, సోదరుల్లో కానీ ఎవ్వరెప్పుడు ఒక రూపాయి తీసుకోలేదు. అంత ఘనంగా వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు ఎవరి పని జరుగుతుంది అంటే మీరు గుర్తుంచుకోండి, అవన్నీ డబ్బులైతే చేయగలమా? ఈరోజు అనేక మందికి సువార్త ప్రకటించే అవకాశం ఏర్పడుతుందా? ఆయన పని అంటే అంతగా బ్రతకాలి మనం, అంతగా చెయ్యాలి మనం, అంతగా కష్టపడాలి మనం. ఎందుకంటే అది దేవుడు పట్టించుకుంటున్నాడంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ? దాన్ని కన్సర్న్ చేస్తున్నాడు. మీలో వాక్య బలహీనత ఉంది, నిజమే. వాక్యంలో పాలు తాగే దశలోనే మీరున్నారు, నిజమే. కానీ మీలో చెప్పుకోదగ్గ మంచి కూడా ఒకటి ఉంది. అదేంటంటే పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఎవరి కోసం? పరిశుద్ధుల కొరకు. ఎందుకేంటంట ఆ పరిచర్యని బట్టి వచ్చేద్దాం. చూడండి, టైం అయిపోతుంది. వచ్చేద్దాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుట చేతను తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు. అంటే మీరు చేసింది ఆయన ఏం చేయడు? మర్చిపోడు. మనుషులు మర్చిపోవచ్చు, ఎవరు మర్చిపోరు. దేవుడు మర్చిపోయే రోజు వస్తుందా? రాదు. ఎందుకంటే ఆయనకి అన్యాయం అన్నదే తెలీదు. ఎవరికి? దేవునికి. తర్వాత మీరు మందులు కాక అంటే మెడిసిన్ కాక, మందులు కాక, బద్ధకస్తులు కాక, సోమరితనం కాక, నీరసం కాక. ఈరోజు ఎందుకు అనుకున్నారు పనులు అవ్వకపోవడం? బద్ధకం లేకుండా చేయాలి. ఎవరి పని? సోమరితనంతో చేయకూడదా? సోమరి ఎల్లు చూడు, బుద్ధి వస్తుంది. నువ్వు ఇంట్లో పడుకుంటే వచ్చేది దరిద్రం. తిరిగితేనే చేయగలం, కష్టపడగలం, పనులు అవుతాయి. అందుకే మందులుగా మనం ఉండకూడదు. మందులు కాక విశ్వాసము చేతను. అక్కడ 2 మాటలు చెప్పాడు. ఒకటి విశ్వాసం, 2 ఓర్పు చేత వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలు నడుచుకున్నట్లు. ఎవరో? మనం. ఎవరిని పోలు నడుచుకోవాలంట? వాగ్దానములను స్వతంత్రించుకున్న వారు ఉన్నారు కదా. ఉన్నారా? ఎక్కడ? చరిత్రలో చాలా మంది దేవుడిచ్చిన ప్రామిసుల్ని నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళను పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తొద మట్టుకు కనుపరచవలెనని. మీ ప్రారంభ ఆసక్తిని మరలా మీరు కొనసాగించండి. అలా కొనసాగించాలంటే మీలో విశ్వాసం ఉండాలి. రెండోది ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు విశ్వాసం ఉండాలంటే వాగ్దానాన్ని పొందుకున్న వారిని తొంగి చూడండి అంటున్నాడు. ఒక ఆయన పేరు చెప్పండి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకున్న వ్యక్తి ఒక ఆయన పేరు. వెరీ గుడ్. మీ అందరికీ ఆ పేరు వచ్చింది కదా. అక్కడ అదే పేరు వచ్చింది ఆయనకి. వాగ్దానములు అనుభవించిన వారిని పోలి నడుచుకున్నాడు కదా. అప్పుడు అందులో ఎవరి పేరు చెప్తున్నాడు చూడండి. దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు ఆయనదే ఎగ్జాంపుల్ వాడాడు. వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము లేక చెయ్యలేకపోయిన గనుక తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును తింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాడు. ఎవరితో? పైగా ఎలాగంట? ఒట్టేసి. ఏమేసి? ప్రమాణం అంటేదే కదా. ఏమేసి చెప్పాడు దేవుడు? ఒట్టేసి.
తనకంటే పై ఎవడో లేడు కాబట్టి తన మీద ఒట్టేసి చెప్పాడు. ఎవరో దేవుడు ఒట్టేశాడంటే అంటే డౌట్ ఉందంటారా? మాట తప్పే డౌటు. అదొక షూరిటీ. ఒట్టేసాడు అర్థమేంటి? ఒక షూరిటీ ఇవ్వడం అనమాట. అప్పట్లో అవి ఉండేవి, ఏవి? ఒట్లు. ఇప్పుడు గొట్లు వచ్చాక ఒట్లు పోయాయి. ఎందుకంటే ఒట్టేస్తున్నాం, మళ్ళీ ఏం చేస్తున్నాం? తీసి గొట్టు మీద పెడుతున్నాం కదా. కానీ మీకు విషయం చెప్పనా, మరి మన రోజుల్లో లేవు. మా ముందు అదిగో తాతయ్య గారు అల్లటి హయాంలో ప్రమాణం చేశారంటే నిలబడాల్సిందే. నిజమా కదా? మాటిస్తే తప్పకూడదు. ప్రమాణానికి అంత వాల్యూ. సమయం లేదు నాకు. నిర్గమాకాండలో అంటాడు, ఒక్కసారి దేవుని పేరిట ప్రమాణం చేస్తే ఆ పని చేసి తీరాలంట. అంత రూల్, అంత ముఖ్యం. ఆ నమ్మకం ఎక్కువ వీళ్ళకు ఉండేది. ఎవరికి? హెబ్రీలకి. ఇప్పుడు అలా చెప్తున్నాడు అన్నాడు, ఇగో హెబ్రీలు యూదులే కదా, యూదులరా దేవుడు అబ్రాహాముకు ఒట్టేసి చెప్పాడు. దాని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు చెప్తా చూడండి. ఆ మాట నమ్మి ఎవరి మాట? ఫస్ట్ ఏం చేశాడు? నమ్మాడు. నెంబర్ 2, ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు. ఎలా పొందాడు? నమ్మి ఓర్చి పొందాడు. ఎలాగా? నమ్మి ఓర్చి పొందాడు. ఎవరు వాగ్దానాన్ని? బాగా లేరు, లాక్కొస్తున్నాడు. మీలో మంచి ఉంది, ఆ మంచి బట్టి దేవుడు ఇచ్చేయాలి. కానీ మీరు ఓర్పుతో ఉంటేనే, ఎదురు చూస్తేనే మీరేం పొందుకుంటారు? వాగ్దానాన్ని పొందుకుంటారు. అలా మీరు ఎదురు చూడాలంటే అలా ఎదురు చూసిన వారిని పొందుకున్న వారి జీవితాలు చూడండి. అందులో ఎవరు? అబ్రాహాము చూడండి. ఆయన దేవుడు మాటిస్తే ఆ మాటను నమ్మి ఓర్చుకొని పొందుకున్నాడు. పొందుకున్నాడా? ఏమన్నాడు? కొడుకు పుడతాడా అన్నాడు. అన్నాడా? తెలుసు కదా మీ అందరికీ. ఏం చేశాడు అబ్రాహాం? అమ్మ చెప్పండి అమ్మా. అబ్రాహాం ఏం చేశాడు? ఎన్నిసార్లు నమ్మాడు? ఎన్నిసార్లు నమ్మాడు? ఎందుకని తెలుసా? మనకు అత్తమాట నమ్మకం క్రియేట్ చేయాలి. అమ్మాయి నువ్వు అలా నవ్వామంటే చప్పట్లు కొట్టించింది నీకు. అయిపోయాక మార్కులు వచ్చాయని కొట్టేద్దాం అనుకుంటున్నాను నేను. చూడాలి మీరంతా. ఏం చెప్తున్నాడు? ఎన్నిసార్లు? ఒకసారే. నమ్మిన తర్వాత జీవితాంతం ఓర్చుకున్నాడు. ఎవరు? అబ్రాహాం. మధ్యలో ఎక్కడ ప్రభా ఇటు ఇంకా ఇవ్వలేదన్నమాట అనలేదా? మనకే కనుక మధ్యలో మనమైతే ఎన్ని ఫోన్లు చేద్దాము? ఫోన్ ఉంటే మిస్డ్ కాల్లే దేవుడికి రోజుకు ఉదయాన్నే మిస్డ్ కాల్ మనయ్యే. ఎరా బాబు అంటే ఇస్తానన్నా ఇంకా వాళ్ళది వయసు అయిపోతుంది అంటామా? ఇంక మధ్యలో నీరు గారిపోయి ఇంకా అవ్వదు అన్న మాట అనేసిన ఆశ్చర్యమేమి? అలాగ చేస్తున్నాం ప్రతి దాంట్లో. అంత అర్థమేంటి తెలుసా? మనకి ఏం లేదని, ఓర్పు లేదని. అబ్రహాం చూడంటున్నాడు, చూసి దేవుడు మాట ఇచ్చాడు కదా, ఆ మాట నమ్మాడు ఫస్ట్. ఎవరు? అబ్రహాం. రెండోది ఏం చేశాడు తెలుసా? ఓర్చుకున్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు ప్రమాణం వేసి చెప్పాడు ఆ మాట. ఏవేసి? ఏ ప్రమాణం వేస్తే గొప్ప? కింద చెప్తున్నారు చూడండి 16వ వచనం. మనుషులు తమ కంటే గొప్పవాడు తోడని ప్రమాణం చేతురు, వారి ప్రతి వివాదములోను వివాదాంశము పరిష్కారము చేయనది. ఒరే, మనుషులు ఒట్టేస్తేనే వారి గొడవలు పోతాయి కదా. నమ్ముతామా? ఒట్టిగా చెప్తున్నాడంటే నమ్ముతావా? నమ్మవా? అవునా కదా? మనుషుల ప్రమాణమే అంత గొప్పగా నువ్వు నమ్మితే ఇక్కడ ప్రమాణం చేసేది ఎవరో? మరి నా ప్రమాణం నువ్వు నమ్మొద్దా? ఆ మాటలు పట్టుకోండి. మనుషుల వివాదాలకి ప్రమాణం పరిష్కారం అయితే దేవుడు నీకు ఇస్తానన్న దానికి ఒట్టేసి చెప్తున్నాడు ఇస్తా నీకని. నమ్మొద్దా? చెప్పండి, నమ్మొద్దా? నమ్మాలి. నమ్మి విశ్వాసముతో ఓర్పుతో మనం ఎదురు చూడాలి. అర్థందా లేదా? కానీ ఈరోజు తెలుసా? నమ్ముతున్నాం కానీ మనకేం లేదు, ఓర్పులు లేవు. ఈరోజు కూర్చున్న అబ్బా సూపర్ అంటా, మళ్ళీ కోల్పోతున్నాం, ఓర్పు కోల్పోతున్నాం. కొన్ని రోజులకి ఇంక అవుతుంది ఏంటండి, జరుగుతుంది ఏంటండి, ఇస్తాడేటండి, చేస్తాడేటండి, బాగుపడతావేటండి, సరవుతావేటండి. అమ్మ నమ్మది, మీ ఓర్పే మీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఎంతకాలం ఓర్చుకున్నాడు అబ్రహాము? ఎంత అమ్మా? 25 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 25 ఏళ్ళకు పుట్టాడు. 75 ఏట చెప్పాడు కొడుకు పడతాడని.
నమ్మాడు. ఆ మాట చెప్పి 25 ఏళ్ళు ఎదురు చూశాడు. 25 ఏళ్ళు తెలుసు అబ్రహాము ఓర్చుకునే ఉన్నాడు నమ్మకం కలిగి. టైం లేదు నాకు. ఏమిటో తెలుసా, మృతులలో నుండి కూడా ఆయన పుట్టించగల సామర్థ్యం తెలుసంట. ఎవరికి? అబ్రహాంకి. అంత నమ్మకం ఉంది కాబట్టి ఎదురు చూడగలిగాడు. ఈరోజు మనకు కూడా ఏముండాలి? దేవుని పట్ల నమ్మకం. తర్వాత దానివల్ల ఏం పుట్టాలి? ఓర్పు. ఎప్పటి వరకు? ఆయన చేసేంత వరకు, ఆయన ఇస్తానన్నది ఇచ్చేంత వరకు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదండి. ఆ వాగ్దానములకు వారసు. ఏ వాగ్దానం అది? ఏ వాగ్దానం? వెరీ గుడ్. పరలోకమనే వాగ్దానం. వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలడని నిశ్చలమైన 2 సంగతులను బట్టి. ఏ రెండవి? విశ్వాసము, ఓర్పు. 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షను చేపట్టుటకు శరణాగతులమై మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానాన్ని దృఢపరిచాడు. మనకు కూడా ఏం చేశాడంట? ప్రమాణం. ఏమని తెలుసా? మీకు ఖచ్చితంగా ఏమిస్తాను? పరలోకం. ఏమిస్తాను? పరలోకం. ఇది నా మాట. ఎవరి మాట? అలా ఇచ్చేంత వరకు నువ్వు నమ్మాలి. తర్వాత ఓర్పుతో ఎదురు చూడాలి. విచిత్రుడు చెప్పమంటారా? పరలోకం గొడవ అసలు లేదు మనకి. అది పెద్ద గొడవ కదా. ఎంతమంది అండి ఇప్పుడు గుడికి వచ్చిన వాళ్ళు మనం పరలోకం కోసం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఈరోజు ఓవరాలే కాదు, ఈరోజు పరలోకం దేవుడు ఇస్తాడన్న నమ్మకంతో ఈరోజు నేను ఉదయాన్నే లేచి వచ్చాను నన్ను చేతులు ఎత్తండి. మన అన్ని ఇంట్లో గొడవలే. నాన్నగారికి వందాలి. అన్ని ఇంట్లో గొడవలే. అవునా కదా? పెళ్ళి అవుద్దని ఎవరికి? పిల్లకి. అవునా? ఎండాకాలంలో ఫ్రిడ్జ్ వస్తుందని, ఏసీ వస్తుందని, పిల్లోడికి ఉద్యోగం వస్తుందని, మారతాడని, సరే అవుద్దని. ఎందుకంటే బయట చెప్పేవి కూడా అయ్యే. కానీ దేవుడు మనకు చేసిన పెద్ద ఒట్టేటి, పెద్ద ప్రమాణం ఏంటి? ఏమిస్తారని? పరలోకం. అబ్రహాముకు చేసినట్టు మనకే చేస్తాడు. మనం ఏం చేయాలి? ఫస్ట్ నమ్మాలి. నాకేమిస్తాడు? పరలోకం. తర్వాత దాని కొరకు మనం ఓర్చుకోవాలి. ఓర్పులో ఎన్నో కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఎన్ని వచ్చినా ఏం చేయాలి? ఓర్చుకోవాలి. సింపుల్గా వచ్చి పరలోకం కాదు. ఆ ఓర్పులో మనకు కలుగుతుంది నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురుచూపు. దేనికోసం ఎదురు చూడాలి? దేనికోసం ఎదురు చూడాలి? ఆ పరలోకం కోసం మనం ఎదురు చూడాలి. దేనికోసం అంటే ప్రతి ఆదివారం, ప్రతిరోజు మన ఎదురుచూపు దేని కొరకు? ప్రభువా నాకు ఎప్పుడు ఇస్తావు? అదే కదా ఆశ, ఆ నిరీక్షణ. విచిత్రుడు చెప్పండిరా, ఆ నిరీక్షణ చాలామందికి లేదు. మన నిరీక్షణ వేరు. కానీ దేని కొరకు నిరీక్షణ? పరలోకం కొరకు. ఆ నిరీక్షణ ఉంటే ఏమవుతుందో తెలుసా? ఏమన్నాడు చూడండి. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి. ఎలా ఉందంట? దేనికి? చెప్పండి, దేనికి లంగర్ అంటే? పడవకి ఆగినప్పుడు కదలకుండా మెదలకుండా వేస్తారు. దేనికి? పడవకి. చాలా బరువు ఉంటుంది. ఇది లంగరు. దాన్ని కిందకు వదులుతారు. అది వదిలినప్పుడు దాని బరువుకి ఎన్నొచ్చినా ఈ పడవ ఏమవుదో చెడిపోతాం. అర్థం లేదా? నీ ఆత్మ కూడా చెదరకుండా ఉండాలంటే ఆయన పరలోకం ఇస్తాడన్న నిరీక్షణని లంగరు ఉండాలి. ఏముండాలి? లంగరు. విచిత్రుడు చెప్పమంటారా? ఈరోజు ఆత్మలు చెదిరిపోతున్నాయి. ఈరోజు ఆత్మలు కదిలిపోతున్నాయి. ఈరోజు ఆత్మలన్నీ చల్లా చెదిరైపోతాయి. ఎందుకంటే సరైన లంగరు ఈ ఆత్మలకి పడలేదు. ఆత్మకి ఏమయ్యాలంట? లంగరు. లంగరు నుండి తెర లోపల ప్రవేశించుచున్నాము. ఏ తెరది? వాళ్ళకి తెలుసు తెరేటో. తెర లోపల తెర ఎక్కడుంది? వాళ్ళకి తెలిసి తెర ఎక్కడుంది? మందిరంలో. తెర లోపల ఏముంది? అతి పరిశుద్ధ స్థలం. ఆ స్థలంలోకి ప్రవేశిస్తున్నాం. మీకున్న విశ్వాసాన్ని బట్టి, ఓర్పును బట్టి ఆ తెర లోపల ఉన్నది పరలోకం. వాళ్ళకి తెలిసిందేంటి? అతి పరిశుద్ధ
స్థలం. మనకు తెలిసింది ఏంటి? అతి పరిశుద్ధ స్థలమే పరలోకం. మనకి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, అది మనకు ముందే అర్థమైపోయింది కూడా చెప్పేద్దన్నమాట. ఆ తెర లోపలికి మనం వెళ్ళగలుగుతున్నాం ఆత్మకు వేయబడ్డ లంగరుని బట్టి. ఆ తెర లోపలికి మనం వెళ్ళాలంటే మళ్ళీ అడుగుతున్నాను, అప్పట్లో తెర లోపలికి వెళ్ళే అధికారం ఎంతమందికి ఉంది? ఒక్కరికి. ఎవరా ఒక్కడు? ప్రధాన యాజకుడు. ఎవరు? ఆ తెర లోపల పరలోకం అయితే ఆ పరలోకానికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే హక్కు ఒకరిదే, ప్రధాన యాజకుడిది. అయితే మరి లోపలికి మనం ఎలా వెళ్తాం అనే భయం మీకు అక్కర్లే. ఒక ఆయన వెళ్ళి ఆ తెరను చింపాడు. ఏం చేశాడు? ఒక ఆయన మనకంటే ముందెళ్ళి అతను ఏం చేశాడు? చింపాడు. ఎవరైనా రాశాడు అక్కడ, చదవండి. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చెప్తున్న ప్రధాన యాజకుడైన యేసు. ఎవరంటీనా? ఎవరంటీనా? ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి, ఎందులోకి తెరలోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. ఏ యాజకుడిగా? చెప్పండి మీరు. ఏ యాజకుడిగా? ప్రధాన యాజకుడిగా. వెరీ గుడ్. అయితే ఆ ప్రధాన యాజకుడిగా మారింది ఎవరి క్రమం చెప్పున? వెరీ గుడ్. ఎవరి క్రమం చెప్పున? వెరీ గుడ్. ఇంతకీ ఎవరా మెల్కీసెదెకు? 3 వారాల నుంచి వస్తుంది మనకి. ఏమవ్వబట్టి? ప్రధాన యాజకుడు అవ్వబట్టి మనకి పర్మిషన్ తీసుకొచ్చాడంట. ఇంతకీ ఎవరి ప్రధాన యాజకత్వాన్ని బట్టి వెళ్ళాడు? మెల్కీసెదెకు యొక్క క్రమం చెప్పిన. ఇంతకీ ఎవరు ఆ మెల్కీసెదెకు? ఎవరు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వారం. వచ్చే వారం అలాగే అంటారు అనకండి, వచ్చే వారం ఖచ్చితంగా చూస్తాం అని మెల్కీసెదెకుని. ఈలోపు ఒక విషయాన్ని మర్చిపోకండి, మనం పరిశుద్ధుల పరిచయం ఆయన మన్నన పొందాలి. ఎవరు మన్నన? అంతటితో సరిపోదు. విశ్వాసముతో, ఓర్పుతో మనకిచ్చిన వాగ్దానాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చెయ్యాలి. అలా చేయాలంటే మన ముందున్న పితరులను చూసి ధైర్యము కలిగి మనం కొనసాగాలి. అదే ఈరోజు నేర్చుకున్న భాగం. ఒకసారి పరిశీలిద్దాం, పరీక్షించుకుందాం. నిజంగా ఒట్టుగా చెప్తున్నాడు ఆయన, నీకు పరలోకం ఉంది. ఒట్టేసి చెప్పిన మాట అబ్రాహాము నమ్మాడు, యాకోబు నమ్మాడు, ఇస్సాకు నమ్మాడు, భక్తులు నమ్మారు. నువ్వు నేను నమ్మగలుగుతున్నామా? ఎవరో కావడంటుంది, ఎప్పుడో లోకం కూడా ఇప్పుడు ఎందుకండి, ఇవాళ బాగా బతికితే చాలు, ఇవాళ వండుకొని తినేస్తే చాలు కదా, అంతేనా? రేపు ఏమి తిందాము, ఏమి తాగుదాము అనే చింతే కానీ దేవుడు ఒట్టేసి ఒక మాట చెప్పాడు, రా పరలోకం ఇస్తానని. దాని కొరకు ఎదురు చూడాలన్న ఆశ చాలామందికి లేదు. అలా చూడట్లేదంటే మన ఆత్మకు లంగరు లేదని అర్థం. ఏం లేదని? లంగరు. అది లేకపోవడం వల్ల అలలొచ్చినా, అలజడొచ్చినా, తుఫాన్ వచ్చినా, దానిపై ఎన్ని పరిస్థితులు చోటు చేసుకున్నా మన ఆత్మలు చెదిరిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే దానికి ఇంకా మనం ఏమీ లేదు, లంగరు వేయలేదు. లంగరు వేసి ఎదురు చూడాలి. దేని కొరకు? పరలోకం కొరకు. అలా ఎదురు చూసే ధైర్యాన్ని, ఎదురు చూసే విశ్వాసాన్ని, ఎదురు చూసే ఓర్పుని మీకు, నాకు, మనకు, మనందరికీ ఆయన సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్.